గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఒక ఆయన తన కుమారుని వెంటబెట్టుకుని ప్రభు దగ్గరికి వస్తాడండి. ఆయన ఇలా అంటాడు, అయ్యా, నా కుమారునికి మోగదయ్యం పట్టింది. ఎప్పుడైతే అది నా కుమారుని మీదకి వస్తుందో మరి వెంటనే పడిపోతున్నాడు, తన నోటి నుండి నురుగు కారుతుందని ఆ పళ్ళు బిగించుకుంటున్నాడు, వెంటనే మూర్ఛిల్లిపోతున్నాడయ్యా. మీ యొక్క సేవకుల్ని అడిగారు స్వస్థపరచమని, సహాయం చేయమని, కానీ వారు నా బిడ్డను స్వస్థపరచలేకపోయారు. తండ్రి యేసయ్య, మీ చిత్తమైతే మాపై కనికరించి నా బిడ్డను స్వస్థపరచు అని చెప్పి యేసు ప్రభుతో చెప్తారండి. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని చెప్పి తన ఆ అబ్బాయిని తీసుకురమ్మన్నప్పుడు వెంటనే తనలో ఉన్నటువంటి ఆ యొక్క మోగదేమును యేసు ప్రభు గద్దించి పొమ్మని ఆజ్ఞాపిస్తాడండి. అది తనను వివరలాడించి అది వెళ్ళిపోతుంది. తను కింద పడిపోతాడు. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ అబ్బాయి చనిపోయాడేమో అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన చెయ్యి చాపి ఆ కుమారుని లేపి తన తండ్రికి అప్పగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఏకాంతంలో ఉన్నప్పుడు శిష్యులందరూ అడుగుతారు, అయ్యా, మేమెందుకు ఆ అబ్బాయిని స్వస్థపరచలేకపోయాము అన్నప్పుడు యేసు ప్రభు అన్న మాట మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచ్చి మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 28, 29 వచ్చినారు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగి, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దీని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. కింద ఫుట్ నోట్లో మనం చూస్తే ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది. అంటే మనం గమనిస్తే ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని వలన కూడా అది పోదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తన శిష్యులకు తెలియజేస్తారండి. ఈరోజు మన జీవితాల్లో ఒక్కోసారి దుష్టుడైన సాతాను మరి విపరీతమైన పరిస్థితుల మధ్య ఆ యొక్క విపరీతమైనటువంటి ఆ యొక్క శోధనల మధ్య మనం ఉంచినప్పుడు, వాడి బలమైన బాణాల్ని మన మీద మోపినప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ పరిస్థితుల్లో నుండి ఆ యొక్క బలహీనతల నుంచి మనం బయటికి వెళ్ళలేకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రార్థన ఒకటి సరిపోకపోవచ్చండి. అలాంటి టైంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థన అనే బలమైన ఆయుధాన్ని మనం ఉపయోగించాలి. ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్. మరి ఎవరి జీవితాల్లో అయితే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుందో మరి ఎవరు కూడా తెంపలేనటువంటి ఆ సంఖ్యలను మరి ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తన శక్తిని వెల్లడిపరిచి దేవుడు తన కార్యాన్ని చేస్తాడండి. మరి మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆనాడు దుష్టుడైన హామాను కేవలము తనకి వంగి నమస్కరించలేదని, మరి ఆ యొక్క గేటు వాచ్మెన్ అయినటువంటి మొర్దెకైని మాత్రము చంపడం స్వల్ప కార్యం అనుకుని మొర్దెకై ఎవరికి సంబంధించిన వాడో ఆ యూదుల అందరినీ చంపడానికి యత్నించాడండి. రాజు చేత ఆ యొక్క రాజశాస్త్రాన్ని కూడా రిలీజ్ చేయించాడు. మరి అందరినీ కూడా చంపేద్దాం అనుకున్నప్పుడు మరి ఈ యొక్క ఎస్తేరు, రాణి అనేటువంటి ఎస్తేరు మరి చెప్తుంది మొర్దెకైతో, అయ్యా, మీరు వెళ్ళి మరి ప్రజలను సమకూర్చి అందరి చేత ఉపవాస ప్రార్థన జరిగించండి. నేను కూడా కొంతమందితో ఉపవాస ప్రార్థనలో నేను దేవుణ్ణి కనిపెడతాను, మనకి ఆయనే సహాయం చేస్తారు అనుకుని ఈ బలమైన ఆయుధంగా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉపవాస ప్రార్థనలో వారందరూ కూడా చేస్తారండి. మరి అలా చేసిన తర్వాత దేవుడు మరి గొప్పగా పరిస్థితులు మారుస్తాడు. ఎంతో మరి ఏ దుర్మార్గుడైనటువంటి హామాను యూదుల్ని చంపాలనుకున్నాడో అదే హామాన్ని దేవుడు మరి చంపించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అలాంటి ఒక గొప్ప కార్యం ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యపరచబడిందండి. మనం వాక్యం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15, 16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట
న్యాయ వ్యతిరేక్తముగా నన్ను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. మరి ఎలాగైనా ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలి, యూదులందరినీ చంపాలన్నటువంటి ఆ దుర్మార్గుని ఆలోచన కొట్టివేయబడాలి అనే ఉద్దేశంతో ఆనాడు ఉపవాస ప్రార్థనలో వారందరూ కూడా గడిపారండి. దేవుడు కూడా గొప్పగా సహాయం చేశాడు. మరి అలాంటి ఒక గొప్ప కార్యము ఉపవాస ప్రార్థన ద్వారా ఆనాడు సాధ్యపరచబడింది. అదే కాదండి, మరొక సందర్భంలో నీనివే పట్టణస్థుల యొక్క ఆ యొక్క దోషము, నీనివే పట్టణస్థుల దోషము యెహోవా దృష్టికి ఘోరమైందని దేవుడు మరి తన ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా ఆ పట్టణస్థులకు తెలియచేసి, మరి మిమ్మల్ని నేను నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే మీ యొక్క పనులు, మీ క్రియలు, మీ దోషములు విపరీతమైనవి అని తెలియపరిచినప్పుడు, ఎప్పుడైతే ఈ సమాచారం రాజు దాకా వెళ్ళిందో, మరి రాజుతో సహితము అందరూ కూడా తమ్మును తాము తగ్గించుకుని గోనెపట్ట కట్టుకుని మరి ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. ఆనాడు వారు పశ్చాత్తాప్తులై దేవుని యందు వారందరూ కూడా తమ తగ్గించుకుని అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నట్టుగా మనం చూస్తాం. మరి దేవుడు ఎప్పుడైతే వారి తగ్గింపును, వారి యొక్క పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడో, ఎప్పుడైతే మరి దేవుడు ఆ ఉపవాస ప్రార్థనలో మరి ఆ యొక్క వారందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టుండగా ప్రభు అన్నిటిని చూసి ఏ కీడైతే వారి మీద రప్పిస్తానని దేవుడు చెప్పాడో ఆ కీడు రాకుండా దాన్ని మాన్పివేశాడండి. ఆ కీడు వారి మీదకి రాకుండా చేసింది వారి ఉపవాస ప్రార్థన. ఈరోజు మన జీవితంలో మరి మనము ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య మనం ఉన్నప్పటికీ మరి ఆ ఉపవాస ప్రార్థన అనేటువంటి బలమైన ఆయుధాన్ని మనకి దేవుడు ఇచ్చున్నాడండి. మరి ఒక వారంలో ఒక రోజు మనల్ని మనం ప్రత్యేకపరచుకుని మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ యొక్క సమయాన్ని కేటాయించుకుని ఉపవాస ప్రార్థన మనం చేయగలిగితే అది మన ఆత్మీయ జీవితాలకి, వ్యక్తిగత జీవితాలకి, కుటుంబ జీవితానికి, అది ఏదైనప్పటికీ అన్నిటికీ కూడా అది ఎంతో గొప్పగా మనం నడిపిస్తుందండి. దేవుని యొక్క కృపకు మనల్ని పాత్రులుగా చేస్తుంది. మనల్ని చక్కగా నడిపిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని దేవునికి అతి సమీపంగా చేస్తుందండి. కాబట్టి మన జీవితంలో కూడా ఈ ఉపవాస ప్రార్థన అనే దాన్ని మనం చేయడం అలవర్చుకోవాలి. మరి ఎవరైతే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారో అది మంచిది. మరి ఎవరైతే చేయట్లేదో వారందరూ కూడా దాన్ని చేయడానికి మరి ముందుకు రావాలని మరి ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో ప్రార్థిస్తున్నాం, మరి దేవుడిని ఆరాధిస్తున్నాం. దానితో పాటు ఉపవాస ప్రార్థన కూడా మన జీవితంలో మనం చేద్దాం. మరి ఆ బలమైన ఆయుధాన్ని మరి ఆ యొక్క సంఖ్యలు తెంపివేయబడడానికి, ఆ యొక్క విడుదల, ఆ యొక్క విజయము మనం పొందుకోవడానికి అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి ఉపవాస ప్రార్థనలో పాల్గొందాం. దేవుని కృపకు మనం పాత్రులుగా జీవితాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.